నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీ ఫార్మసీ తర్వాత వరకున్న ఆప్షన్స్ ఏంటి? యూఎస్ఏలో వరకున్న అవకాశాలు ఏంటి? బీ ఫార్మసీ పూర్తి చేశాక ఫార్మసీ చేయడం మంచిదేనా? ఫార్మసీ గ్రాడ్యుయేట్లకు ఏ రకమైన ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి? భారతీయ ఫార్మసీ కోర్సులు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? ఒక ఫార్మసీ విద్యార్థి విజయం సాధించాలంటే ఏ నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు డాక్టర్ వెంకట్ ఇకుర్తి గారు. ఇక వెంకట్ గారి గురించి అందరికీ తెలిసిందే. 3 దశాబ్దాలకు పైగా ఔషధాల తయారీ, పరిశోధనలు, వాటి ప్రయోగాల్లో అపార అనుభవంతో పాటుగా ఆధునిక యుగంలో ఫార్మాతో పాటు డేటా సైన్స్ రంగాల్లో అనేక మందికి మార్గదర్శనం చేస్తారు. అలాగే డిగ్రీ, ఫార్మా, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో సుమారుగా 300కు పైగా సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనతో జాయిన్ వెంకట్ గారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్, ఆల్రెడీ ఫార్మా గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం. అసలు ఏంటి సార్ అసలు ఈ ఫార్మసీ సంబంధించి బీ ఫార్మసీ తర్వాత వారికి అసలు ఉన్న ఆప్షన్స్ అంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి బర్నింగ్ టాపిక్ అండి. Yes. ఎందుకంటే ఫార్మసీ గురించినటువంటి చాలా అపోహలు మార్కెట్ లో ఉన్నాయి. ఫస్ట్ ఫార్మసీ పిల్లలు ఫార్మసీ స్టూడెంట్స్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. అంటే అమెరికాలో ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వడానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరే నాప్లెక్స్. 2002 తర్వాత ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ నాప్లెక్స్ ఎగ్జామినేషన్. అంటే ఇప్పుడు బీ ఫార్మసీ చేసినటువంటి పిల్లలు అమెరికా వచ్చి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అవ్వాలి అంటే అవ్వలేరు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది ఏమిటంటే బీ ఫార్మసీ తర్వాత ఏమిటి లైఫ్ భవిష్యత్ ఏమిటి అంటే మనం నిజాలు మాట్లాడుకుందాం. ట్రెడిషనల్ గా బీ ఫార్మసీ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి? ఒక ఫార్మసీ స్టార్ట్ చేసుకోవడం, లేదా ఫార్మసీలో పనిచేయటం. ఇవాళ మీరు ఏ ఫార్మసీకైనా వెళ్ళి చూడండి, అక్కడ ఒక ఫార్మసిస్ట్ మాత్రం కనపడ్డం. అంటే మీరు ఇక్కడ ఒక పదం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ డాక్టర్ ఈస్ మేకింగ్ ఎ రాంగ్ డయాగ్నోసిస్, పేషెంట్ మే డై. Yes. If a pharmacist is dispense a wrong medicine, same thing is going to be happen. అంత ఇంపార్టెన్స్ ఫార్మసిస్ట్ కి. అన్ఫార్చునేట్లీ మనం ఏ ఫార్మసిస్ట్ 90% ఫార్మసిస్ట్ లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండట్లేదు. అంటే ఈ జాబ్స్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. రెండవది, ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నాం అనుకోండి, ఒక బిఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్, ఒక బీ ఫార్మసీ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు బిఎస్సి వాళ్ళని తీసుకుంటున్నారు. ఎందుకంటే శాలరీ తక్కువ కావచ్చు, ఇంకో రీజన్ కావచ్చు. ఈ జాబ్స్ కూడా వీళ్ళవే, ఫార్మసీ వాళ్ళవి. మూడవ ఏంటి? డ్రగ్స్ ని మార్కెట్ చేయడం. బికాస్ దీస్ పీపుల్ నో అబౌట్ వాట్ ఈస్ మెటబాలిజం, వాట్ ఈస్ టాక్సికాలజీ, వెన్ దిస్ అడ్వర్స్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళకి బాగా తెలుసు. కానీ ఏమవుతుంది, ఒక బీకామ్ చదివినటువంటి వ్యక్తి ఒక సూట్ కేసు తీసేసుకుని వీళ్ళ జాబ్స్ తీసేసుకున్నారు. అంటే ట్రెడిషనల్ గా వీళ్ళకున్న ఆపర్చునిటీస్ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. అది ఒకటి. కాబట్టి ఆల్టర్నేటివ్ కెరియర్స్ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఎప్పుడు ఆలోచించుకోవాలి? బీ ఫార్మసీ చేరిన రోజు నుంచి ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకుంటే వాళ్ళు సక్సెస్. డెఫినెట్ గా. అంటే వెంకట్ గారు, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇంకో క్వశ్చన్ దాకా మాట్లాడేటప్పుడు ఎస్ అంటే మీరు చెప్పారు, ఇప్పుడే చెప్పారు. జనరల్గా అలాంటి కేసెస్ చాలా వింటూ ఉంటాం, చాలా చదువుతూ ఉంటాం మేము కూడా. ఎందుకంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మనం ఏదన్నా మనకు బాగాలేదని డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకుండా ఇచ్చేస్తే అక్కడ సరైన ఫార్మసిస్ట్ ఉండరు, ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేస్తారు, అది మొత్తం రియాక్షన్ ఇస్తుంది, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా చాలా చూస్తాం. సో అంటే ఏంటి పర్యవేక్షణ లోపమా, ఎక్కడ కనిపిస్తుంది అనుకోవాలి? ఎందుకంటే ఒక మనిషి ఉన్నంత వరకు ఈ ఫార్మా అనేది ఖచ్చితంగా కావాలి, వైద్యం అనేది ఖచ్చితంగా కావాలి, ఫార్మా కూడా కంటిన్యూ అవ్వాలి. బట్ ఎందుకు లక్షలు పోస్ట్ చదువుకుంటున్నారు పిల్లలు, కానీ తర్వాత చూస్తే మాత్రం అది శూన్యంలా కనిపిస్తోంది. ఎక్కడ లోపం కనిపిస్తుంది మీ అబ్జర్వేషన్లో? నా అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క రూల్ ఉందండి. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ మాత్రమే మందులు డిస్పెన్స్ చేయాలి, లేకపోతే అది ఒక క్రిమినల్ అఫెన్స్ అని చెప్పేసి రూల్ నెంబర్ 12 13 ఏదో ఉంది. ఆ రూల్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయటం లేదు. అది ఫస్ట్ ప్రాబ్లం. అంటే ఏదైనా సరే ఒక రూల్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది లేదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంప్లిమెంట్ చేయకపోవడంతో వచ్చేటువంటి సమస్యలు. ఈ పిల్లలందరికీ ఏమిటి, ఉద్యోగం రావాలి అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు మనకి ఇండియాలో 95% కాదు, 98% ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేషన్ అనేది ఒక లైవ్లీహుడ్ కి ఉపయోగపడుతుంది, ఉద్యోగం రావడానికి కావాలి అనేటువంటి భావంతోనే చదువుతారు. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉద్యోగం రావాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ జాబ్స్ లేవు, వాళ్ళ జాబ్స్ లేవు. లేనప్పుడు జాబ్ ఎక్కడుందో అక్కడికి మనం పరిగెట్టాలి. అంటే ఏమవుతుంది, క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, ఇవి నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుని ఉద్యోగంలోకి వెళ్ళాలి. వాళ్ళకి ఏంటంటే
వెంకట గారు కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం చెప్పండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు రమేష్ గారు పాల్వంచ నుంచి. నమస్తే రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. వెంకట గారు అడగండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. సార్ మా అబ్బాయి ఫార్మ్ డి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సార్. ఫార్మ్ డి వాళ్ళకి అవకాశం ఉంటుందా సార్ అక్కడ? ఫార్మ్ డి వాళ్ళకి ఇప్పుడు 6 years ఫార్మ్ డి అండి. అంటే నేను చెప్పాను కదా, చాలా నిజాలు మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఒక బీకామ్ చదివినటువంటి వ్యక్తికి ఏ ఉద్యోగము అంటే బ్యాంకులో ఒక క్లర్క్ ఉంది. ఒక ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదివినటువంటి వ్యక్తికి ఒక స్టాటిస్టిక్స్ లెక్చరర్ జాబ్కి ఎలిజిబిలిటీ వీళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉంది. అట్లా ఫార్మాడికి ఉందండి? అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏమవుతుంది, ఫార్మాడీ అనేటువంటిది పెట్టుకుంటే డాక్టర్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మరి వీళ్ళు ప్రిస్క్రిప్షన్ రాయొచ్చా? ప్రిస్క్రిప్షన్ రాయలేకపోతున్నారు కదా. ఒకటి ఏంటంటే, నేను చెప్పడం కాదండి, మీరు గూగుల్కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి చూడండి. ఫార్మాడీ 30 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఫార్మాడీ చేస్తే జాబ్స్ ఎక్కడ ఉంటున్నాయో మీకే తెలియాలి. నేను చెప్పక్కర్లేదు, ఆన్లైన్లో మొత్తం క్లియర్గా ఉంది. ఇవాళ మీ టాపిక్ మేము ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, నాకు రోజుకి నేను ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఎక్కడున్నా సరే నాకు అమెరికా నుంచి 100 ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ 100 ఫోన్ కాల్స్లో 90 కాల్స్ ఫార్మసీ వాళ్ళవి. కాబట్టి వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదు. 6 years కోర్సు చేసిన తర్వాత వాళ్ళు పాపం ఉద్యోగం కోసం కష్టపడుతున్నారు. లేకపోతే ఒక 10,000కో 15,000కో 20,000కో జాబ్ తీసుకుంటున్నారు. ఎప్పటికీ వాళ్ళు ₹1,00,000 సంపాదిస్తారండి 20,000 రూపాయలతో స్టార్ట్ చేస్తే. సో కాబట్టి ఏంటంటే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా ఆలోచించుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడండి. ఎక్స్పర్ట్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో మాట్లాడండి. సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యు నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. సో కాబట్టి మీ పిల్లవాడిని ఒకసారి ఎక్స్పర్ట్ లైక్ నాతో అయినా కాల్ చేయొచ్చు, మా నెంబర్స్ కనపడుతూ ఉంటాయి. డెఫినెట్లీ వీ విల్ హెల్ప్ దెమ్ టు బికమ్ లైక్ ఏ కార్పొరేట్ సిటిజన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, కంటిన్యూ చేయండి వెంకట గారు. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అంటున్నారు ఖచ్చితంగా స్కిల్స్ నేర్చుకోవాలి అని. ఇప్పుడు ఆ స్కిల్స్ కోసమే ఆ కోర్సెస్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ అంత అవగాహన ఎక్కడ ఉంటుంది సార్? అంటే మీలాగా చెప్పినట్టుగా ఇప్పుడు ఎక్స్పర్ట్స్తో కాంటాక్ట్ అవ్వాలని అందరికీ కూడా అవగాహన కూడా ఉండదు. అసలు ఎలా దీనికి స్టెప్ తీసుకోవాలంటారు? అంటే మీరు కూడా ఫార్మా రంగంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, చాలా చూసారు మీరు, చాలా చాలా ఆవిష్కరణలు కూడా చేస్తారు. అప్పటికిప్పటికి ఏంటి అంత తేడా ఏమొచ్చిందంటారు? అంటే ఈ స్టూడెంట్స్ ఈజీ ప్రాసెస్కి అలవాటు అయిపోయారండి. అది ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఈ ఫార్మా డి కానీ ఫార్మసీ చదివే పిల్లలు అందరూ కూడా 95% దేర్ గోల్ ఈస్ ఎంబీబీఎస్. వాళ్ళు ఎంబీబీఎస్ చేయాలి అనేటువంటి ఒక యాంబిషన్తో బైపీసీ గ్రూప్ తీసుకుంటారు. అక్కడ కొన్ని సీట్లు తక్కువ ఉన్నాయి, మీకు తెలుసు ఈక్వేషన్స్, వాళ్ళకి సీట్ దొరకలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఫార్మానో లేకపోతే ఫార్మాడీకో వచ్చేస్తారు. ఇది కొంచెం ఏంటి ఈజీ ప్రాసెస్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. 4th year తర్వాత ఆలోచిస్తారు. అది ఒక ప్రాబ్లం. 4th year తర్వాత ఆలోచించద్దు, అది నేను చెప్తున్నాను. రెండోది ఇంకోటి ఏంటంటే, ఈ స్టూడెంట్స్కి అంటే ఈ విద్యార్థులకి అందరికీ కూడా ఏంటంటే, లాంగ్ టర్మ్ అనేటువంటి ఒక గోల్ అనేది ఉండట్లేదు. ఎప్పుడైతే మనకి గోల్ లేదనుకోండి, గోల్ లేనప్పుడు మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఆ గోల్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఒక బిఎంఎస్ఓ లేకపోతే ఒక నోవార్టిసో ఒక బేయరో కంపెనీలో పనిచేయాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాట్ ఈస్ దేర్ మెయిన్ బిజినెస్, నా నాలెడ్జ్ అక్కడ ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేయాలి. ఇక్కడ వాళ్ళు ఒకప్పుడు అంటే 20 years బ్యాక్ వాళ్ళకి తెలియదండి, వాళ్ళ పేరెంట్స్కి తెలియదు అలా అనొచ్చు. ఈరోజు మీరు బీఫార్మసీ కాలేజీలో ఏ కాలేజీకి వెళ్ళి చూడండి, వాళ్ళ పేరెంట్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ లేకపోవచ్చేమో కానీ వీళ్ళందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చాట్ జీపీటీనో ఇంకో ప్రొఫెషనో జనరేటివ్ ఏఐయో ఏదో ఒకటి పెట్టుకుని ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ దొరకదు అనేటువంటి కాదు. కాకపోతే ఈజీ 4 క్వశ్చన్లు బట్టి కొట్టడం, 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయటం, పరీక్ష పాస్ అయిపోవటం. ఈ పరీక్ష పాస్ అవడం కాదు, సర్టిఫికేట్ ఈజ్ ఓన్లీ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఎప్పుడు అది ఆ రోజుకేదో నెగ్గుకొస్తుందేమో కానీ ఫ్యూచర్ మీద దెబ్బతీస్తుంది. ఎస్ సార్, కంటిన్యూ చేద్దాం. దెబ్బతీస్తుంది. ఎస్, మొయిలాల్ గారు భద్రాచలం నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. నమస్తే మొయిలాల్ గారు. మొయిలాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎస్, అడగండి వెంకట గారిని అడగండి. సార్ మా పాప వచ్చేసి బిహెచ్ఎంఎస్ చేస్తుంది సార్. బిహెచ్ఎంఎస్ థర్డ్ ఇయర్ సార్. ఇప్పుడు ఏం చదువుతుందండి? బిహెచ్ఎంఎస్ సార్.
హోమియో సార్, హోమియోపతి బిహెచ్ఎంఎస్. హోమియోపతి చేస్తున్నారు సార్. హోమియోపతి Yes, sir. చదువుతున్నారా? ఓకే, గుడ్ గుడ్ గుడ్. సో అవును సార్, ఎలా హోమియోపతి ఉంది? అనేటువంటిది ఏమవుతుందంటే, మీరు ఒకటి ఆలోచించండి, హోమియోపతి మెడిసిన్ కి అమెరికాలో కానీ ఇక్కడైనా అప్రూవల్ ఉందా? లేదు. ఇప్పుడు అమెరికాలో ఒక మెడిసిన్, లేకపోతే మీరు ఒక ఎనాసిన్ టాబ్లెట్ లేకపోతే ఒక డోలో టాబ్లెట్ వేసుకుంటున్నారంటే దాని ముందు 15 సంవత్సరాల పాటు హార్డ్ వర్క్ ఉందండి. ప్రీ క్లినికల్ ట్రయల్స్ ఒక 3 సంవత్సరాలు, ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ 4 నుంచి 10 సంవత్సరాల పాటు చేసిన తర్వాత టెస్ట్ చేసి ఇది మనుషుల మీద సేఫ్ ఎఫెక్టివ్ అని ప్రూవ్ చేసి, అంటే మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసి FDA అప్రూవ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ డ్రగ్ మార్కెట్లోకి వస్తుంది. ఏమి అది దట్ ఈస్ ద అలోపతి అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చెప్పేటువంటి హోమియోపతి మెడిసిన్ ని క్లినికల్ ట్రయల్స్ చేశారా అని ఫస్ట్ క్వశ్చన్. సో క్లినికల్ ట్రయల్స్ చేయలేదు. ఆ డ్రగ్ నిజంగా పనిచేస్తుందో తెలియదు, పని చెయ్యదో తెలియదు. ఎక్కడన్నా ప్రూఫ్ అనేది జరిగిందా? ఎక్కడన్నా ఎక్స్పెరిమెంట్స్ చేశారా? చేయలేదు. చేయనప్పుడు ఫ్లూక్గా తగ్గితే అబ్బాయి తగ్గేసింది అనుకుంటాము, లేకపోతే లేని పరిస్థితి అయిపోతుంది. మరి ఇప్పుడు మీ అమ్మాయి చదివిన తర్వాత ఇప్పుడు రేపు ఏం చేయాలనుకునేటువంటి ఆలోచించేటట్టయితే ఏమవుతుంది? ఆ అమ్మాయికి ఒక డిగ్రీ మాత్రమే ఉంది, అంటే ఒక BA, BCom, BSc లో సమానమైనటువంటి డిగ్రీ మాత్రమే ఉన్నది. ఇండియాలో ఆ అమ్మాయి డాక్టరే కావచ్చు, బయట దేశాల్లో ఖచ్చితంగా కాదనమాట. ఇట్లా మీరు ఆలోచించండి. ఓకే, ప్రపంచం మొత్తం గ్లోబలైజ్ అనేది ఒక స్మాల్ విలేజ్ అయిపోయేటప్పుడు మన పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళు నిజంగా డాక్టర్స్ అవుతారా, డాక్టర్స్ కారా, వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనేటువంటిది మీరు డిసైడ్. ఏదో సీట్ వచ్చేసింది కదా అనే ఉద్దేశంతో చేర్పించేస్తే 5 years తర్వాత ఏమవుతుంది? ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం లేమండి, ఎంతమంది టీచర్స్ జాబ్స్ పోతున్నాయి, ఎంతమంది IT జాబ్స్ పోతున్నాయి. లైక్ మీకు తెలుసో లేదో, 95% ఆఫ్ ఈ రోజున్న బిజినెస్ అన్ని కూడా నెక్స్ట్ 5 years లో క్లోజ్ అయిపోతాయి. 100% క్లోజ్ అయిపోతాయి. హోల్ బిజినెస్ మోడల్ మొత్తం మారిపోతుంది. మారిపోయేటప్పుడు డాక్టర్స్ పరిస్థితి అండి 80% లైక్ రోబోస్, ఈవెన్ సీనియర్ డాక్టర్స్కే కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీ అమ్మాయి ఇప్పుడైనా సరే కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని ఆ టెక్నాలజీస్ని వర్కౌట్ చేసుకోగలిగితే షీఈస్ గుడ్ ఎట్ ఇన్ అ మార్కెట్. ఎస్ సార్, థ్యాంక్ యూ మురళీలాల్ గారు. అంటే సార్ దీని మీద సంబంధించి నాకు కూడా డౌట్ ఏంటంటే, ఒక హోమియోపతిలో అవకాశాలు లేవనుకున్నప్పుడు మరి ఆ కోర్సులు ఎందుకు ప్రవేశపెడుతున్నారు? నిజంగా అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏమైపోతుంది? దాని గురించి మాట్లాడుతూ అంతకుముందు కాల్ వెయిట్ చేస్తారు రవీంద్ర గారు నల్గొండ నుంచి. నమస్తే రవీంద్ర గారు. సార్ ఎస్, నమస్తే రవీంద్ర గారు, మాట్లాడండి. వెంకట గారిని సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్, చెప్పండి. సార్, మా పాప మెడికల్ బయోటెక్నాలజీ తీసుకుంది సార్. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ, like all these things comes under like లైఫ్ సైన్సెస్ కిందకు వస్తాయి అనుకుందామండి. ఇప్పుడు ఇండియాలో హౌ మెనీ బయోటెక్నాలజీ కంపెనీస్ గాట్ సక్సెస్? ఇండియాలో బయోటెక్నాలజీ కంపెనీ సక్సెస్ అయిన బయోటెక్నాలజీ కంపెనీ ఒకటి ఉంది. అది కూడా ఏంటంటే బయోకాన్ కిరణ్ మజుందార్ ఇస్ ద CEO ఆఫ్ దట్ కంపెనీ. ఆ ఒక్క కంపెనీ సక్సెస్ అయింది. మిగతా సక్సెస్ కంపెనీల పేరు చెప్పండి, ఏవి కనపడవు మనకి. ఈ బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జువాలజీ అండ్ ఆల్ దీస్ కోర్సెస్ ఎలా ఉన్నాయంటే, అదేదో చాలా ఒకళ్ళు సక్సెస్ అయిపోయారు కదా అని ఈ కోర్సెస్ అన్ని పెట్టేశారు. పెట్టిన జాబ్స్ ఎక్కడ ఉన్నాయి? ఎన్ని బయోటెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ కూడా బైపీసీ గ్రూప్ తీసుకొని చేసి ఇటు వచ్చేసారు. కాదని నేను అంటలేదు, తప్పో రైటో చేరిపోయారండి. చేరిపోయిన తర్వాత కొత్త సపోజ్ జెనోమ్ టెక్నాలజీ ఉంటుంది, క్లినికల్ ట్రయల్స్ వాళ్ళకి కూడా బాగా ఫిట్ అవుతుంది. క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్ ఆ ఏరియా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు. నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్, ఈ SAS లాంటి ప్రోగ్రామింగ్ నేర్చుకునేసి లైక్ CDC, FDA లాంటి పెద్ద దాంట్లో కూడా పనిచేస్తున్నారు అనమాట. సో అలా చేయగలిగితే ఏంటంటే దట్ షుడ్ బి బెటర్. ఇప్పుడు అయిపోయింది. మనం బ్యాక్ తీసుకెళ్ళిపోయేసి ఇది మంచిది కాదు, ఇది మంచిదని నేను చెప్పట్లేదు. అయిపోయింది కాబట్టి ఏమవుతుంది? కొత్త టెక్నాలజీ నేర్చుకోండి. ఇవాళ AI బాగుంది, AI ఈజ్ గుడ్, పైథాన్ ఈజ్ గుడ్, SAS ఈజ్ గుడ్, R ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. ఇలాంటి టెక్నాలజీ మనకి రాదు అనే పరిస్థితి ఏమి లేదండి. ప్రపంచంలో ఈ ప్రోగ్రామ్ రాసేటువంటి వాళ్ళందరికీ కూడా 2 చేతులు 2 కాళ్ళు ఒక తలకాయ ఉంది. సో కాబట్టి మనలో కమిట్మెంట్ ఉంటే మనం సక్సెస్ అవుతాం. మనలో కమిట్మెంట్ లేకపోతే మన కష్టాలు ఉంటాయి అన్నమాట. అదే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ ఫస్ట్ 20 years, you are going to enjoy the next 80 years. If you are enjoying the first 20 years, you need to work hard for next 80 years. ఈ కాన్సెప్ట్ మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే వాళ్ళ స్టూడెంట్స్ 100% they are going to get a success. ఓన్లీ జాయిన్ అవడమే కాకుండా దాంతోపాటుగా దానికి సంబంధించిన అప్డేట్ కోర్సెస్ నేర్చుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు. ఎస్ సార్, ప్రస్తుతం సునీత్ గారు వెయిట్ చేస్తారు కరీంనగర్ నుంచి. నమస్తే సునీత్ గారు. నమస్కారం సార్, మేము హుజరాబాద్ నుండి కాల్ చేస్తున్నాం సార్.
చెప్పండి, అడగండి, వెంకట్ గారితో మాట్లాడండి. సార్ సార్ మా పాప వచ్చేసి నీట్ కని వెళ్తే 200 వచ్చినాయని ఇక మళ్ళీ 1 ఇయర్ కోచింగ్ ఎందుకని మేము బి ఫార్మసీలో వస్తే జాయిన్ చేయించినాం సార్. హలో అడగండి అమ్మా. అయ్యా చెప్పండి. ఒకటి మీరు సార్, అయితే నీట్ లో ఇప్పుడు మా సమ్ బాబాయ్ ర్యాంక్ తక్కువ మార్క్స్ వచ్చేసాయని మీరు బీఫార్మసీ చేర్పించారు అనుకోండి, మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ అంటే బీఫార్మసీ చేసిన తర్వాత జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేటువంటిది మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ దొరికినప్పుడు ఆ అమ్మాయిని 4 సంవత్సరాల పాటు ఆ కోర్సులో చేర్చడం అవసరమా కాదా అని మీకే వదిలేస్తున్నాను ఆ విషయం మీకు నేను. ఎందుకంటే 4 సంవత్సరాలు ఇప్పుడు మా పిల్లలు కూడా బైపీసీ గ్రూప్ తీసుకున్న తర్వాత మెడిసిన్ చేశారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు బైపీసీ గ్రూప్ తీసుకుంటే చేస్తే మెడిసిన్ చేయండి, లేకపోతే మీరు వెళ్ళి బీకామ్లో చేరండి అంతే. నేను ఇంకే కోర్సు చేర్పించను అని చెప్పాను. ఎందుకు చేర్పించను అని చెప్పానంటే నాకు దాని ప్రాస్పెక్ట్స్ గురించి తెలుసు. మీరు బీఫార్మసీ చేర్పిస్తున్నారు, నిజాలు మాట్లాడతాం. ఇవాళ అపోలో ఫార్మసీ వచ్చేసిందండి ఆన్లైన్లో. మనం ఇంట్లో కూర్చొని ఫోన్ యాప్లో మనం పెట్టేస్తే మందులు మనకు వచ్చేస్తున్నాయి. ఇంకా ఫార్మసిస్ట్ అవసరం ఏంటి? అమెరికాలో ఆల్రెడీ వచ్చేసాయి. సో కాబట్టి ఏమవుతుంది, ఇంకా నెక్స్ట్ 5 ఈ అమ్మాయి ఇప్పుడు చేరిన అమ్మాయి 4 ఇయర్స్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. 4 ఇయర్స్లో ఎన్ని మార్పులు వస్తాయి? ఈ మార్పుల్ని మనం ముందుగా ఊహించగలిగితే దట్ షుడ్ బి బెటర్. అందుకనే ఫార్మసీ కౌన్సిల్ కూడా సిలబస్ మార్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి సిలబస్ మొత్తం మారిపోయింది వాళ్ళకి. వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ అవన్నీ పెట్టేశారు. మరి ఈ ఫార్మసీ పిల్లలు అవి ఎంతవరకు డైజెస్ట్ చేసుకుంటారో, ఫ్యాకల్టీ ఎంతవరకు టీచ్ చేస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే కాబట్టి మీరు ఆలోచించండి, ఒక కోర్సు చేర్పించేటప్పుడు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని 4 ఇయర్స్ తర్వాత ఎట్లా ఉంటుంది ప్రాస్పెక్ట్స్. చాలా మంది నన్ను అడుగుతారు, ఈ రోజు అమెరికా వద్దనుకుంటున్నామండి బికాస్ ఆఫ్ దిస్ ట్రంప్ ఎఫెక్ట్, ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తాను. మీరు ఇవాళ ఉద్యోగం వెతుక్కుంటున్నారా? ఇవాళ కాదు కదా, 2 ఇయర్స్ తర్వాత ఎత్తుక్కుంటున్నారు. 2 ఇయర్స్ తర్వాత స్కిల్స్ నేర్చుకోండి, ఉద్యోగాలు వచ్చేస్తాయి. కాబట్టి ఏంటంటే మీరు ఆలోచించండి, 4 ఇయర్స్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించి దాన్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. సరే, రైట్. థ్యాంక్ యూ సునీత్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సార్, అంటే బీఫార్మసీకి ఎంఫార్మసీ వెళ్ళొచ్చు అంటారా? అంటే ప్రస్తుత సిచ్యువేషన్లో కొంచెం ఏమన్నా మీరు చెప్పినట్టుగా అగెస్ట్ కోర్సెస్ నేర్చుకుని ఆ దిశగా వెళ్ళడం మంచిదంటారా? బీఫార్మసీ చేసిన తర్వాత ఎంఫార్మసీ చేయటం అంటే ఇంకొక 2 సంవత్సరాలు టైం బై చేయటమే అంతే. మీరు ఒక యూనివర్సిటీకి వెళ్ళండి, అంటే లైక్ పెద్ద యూనివర్సిటీస్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆ పెద్ద యూనివర్సిటీస్లో బీటెక్ 100% ప్లేస్మెంట్ ఉంటుంది. బీటెక్ 100%, బట్ ఎంటెక్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఎంటెక్ సపరేట్ అవుతుంది, ఫిల్టర్ అయిపోతారు స్టూడెంట్స్. సో కాబట్టి బీఫార్మసీ వాళ్ళకి వచ్చినటువంటి అవకాశాలు ఎంఫార్మసీ వాళ్ళకి రావు, అది 100%. రెండవది ఏమవుతుంది, బీఫార్మసీ పిల్లవాడు ఏదైనా కోర్సు, రెగ్యులేటరీ కావచ్చు, సిటిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఫిల్టర్ అయిపోతుంది, రెగ్యులేటరీ, సిటిక్స్ ఎక్సెట్రా అవుతుంది. దానివల్ల సమ్ టైమ్స్ దీస్ ఎంఫార్మసీ కిడ్స్ స్టూడెంట్స్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ ఓవర్ క్వాలిఫై అవుతారు. అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. మై సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే ఎంఫార్మసీ చెయ్యాలి అనుకునేటట్టయితే బెటర్ యూ గో విత్ నైపర్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎంఫార్మసీ చేయండి. దట్ షుడ్ బి బెటర్ అనమాట. అందుకని ఇంతకు చెప్పాను మీకు, సెలెక్ట్ రైట్ గురు ఆర్ సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. ఇఫ్ యూ ఆర్ ఎట్ రైట్ ఇన్స్టిట్యూట్ యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్, మీకు ఖచ్చితంగా జాబ్స్ దొరుకుతాయి. రైట్ సార్, ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తాను. ఎడదవోలు నుంచి సునీత్ గారు వెయిట్ చేస్తారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, అడగండి, వెంకట గారితో మాట్లాడండి అమ్మా. హలో 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 నమస్తే అండి. నేను సునీతనండి. మా అబ్బాయి బీఫార్మసీ చేశాడండి. అయితే ఎంఫార్మసీ కూడా ఈ నెలతో అయిపోయిందండి. అయితే తర్వాత ఏం చేయాలని బీఫార్మసీలో సెలెక్ట్ అయ్యి చిన్న జాబ్ చేస్తున్నాడండి. 15,000 అని చెప్తున్నారు. అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాడో లేదంటే జాబ్ కావాలని చూస్తున్నాడా, ఈ అవకాశాల కోసం చూస్తున్నాడండి. ఏం చేస్తే బాగుంటుందో కొంచెం సలహా చెప్తారేనండి. అదేనండి, ఇప్పుడు బీఫార్మసీ చేసి ఎంఫార్మసీ కూడా చేసి ఒక 15,000 రూపాయలు సంపాదిస్తున్నాడంటే కొంచెం బాధాకరంగానే ఉంటుంది కదండి. ఎందుకంటే మాస్టర్స్ డిగ్రీ చేసిన తర్వాత లైక్ అదే మీరు ఒక ఫార్మా డ్రగ్ డెవలప్మెంట్ సైడ్, లైక్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఏంటంటే నోవార్టిస్, బేయర్, లేకపోతే ఫైజర్, ఈ కంపెనీస్ లో మినిమం ఒక శాలరీ వచ్చేసరికి 7 lakhs పర్ ఇయర్ నుంచి 12 lakhs దాకా పే చేస్తారు. అది 7 lakhs నుంచి అంటే నెలకి అట్లీస్ట్ ఒక 60-70 వేల రూపాయలు పే చేస్తారు. ప్లస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఆ ఏరియాలోకి మూవ్ అవ్వమని చెప్పండి. అంతేగాని చిన్న జాబ్స్ చేస్తూ లైక్ అతను ఫార్మసిస్ట్ గా
కంపెనీల పేర్లు అక్కర్లేదు, ఆ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, నాకు తెలుసు 20 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళ శాలరీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు అక్కడ అలవాటు అయిపోయారు. ది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? కంఫర్ట్ జోన్ లో ఉంటాం. కంఫర్ట్ జోన్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎడిక్షన్. వీళ్ళంతా ఏంటంటే ఒకసారి జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కంఫర్ట్ జోన్ లో ఉంటారనమాట. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. బయటకు వస్తేనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. మీ పిల్లవాడికి కూడా అదే చెప్పండి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రమ్మని చెప్పండి. డెఫినెట్లీ ఐ థింక్ బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది అంటున్నారు, ఎంఫార్మసీ కూడా అయిపోయింది, కాబట్టి దెర్ ఇస్ వెరీ మచ్ ఆఫ్ వెరీ గుడ్ ఛాన్సెస్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్. అంటే ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది వెంకట్ గారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ చేంజెస్ కావచ్చు, మొత్తం సబ్జెక్ట్స్ కూడా మొత్తం కోర్స్ చేంజెస్ కావచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక స్టూడెంట్ సక్సెస్ సాధించాలి అంటే స్టూడెంట్తో పాటుగా అక్కడ టీచ్ చేసే వాళ్ళు కూడా ఏ స్కిల్స్లో ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకోవచ్చు ఈ ఫార్మా రంగం అనేది? మేము ఎప్పుడూ ఒకటే చెప్తామండి, మనం టీచర్స్ కన్నా మనం ముందు ట్రైన్ చేయాల్సింది టీచర్స్ని. స్టూడెంట్స్ కన్నా కూడా టీచర్స్ని ట్రైన్ చేయాలి. ట్రైన్ ద టీచర్ ఫస్ట్. అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దాన్ని వాళ్ళు స్టూడెంట్స్కి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ కరెక్ట్గా వచ్చేస్తుంది. టీచర్ అనేటువంటి వాళ్ళు కంటిన్యూస్ లెర్నర్. ఎవరైనా ఒక ప్రొఫెసర్ కానీ టీచర్ అనేటువంటి వాళ్ళు కంటిన్యూస్ లెర్నర్, కంటిన్యూస్ చదువుతూ ఉంటేనే వాళ్ళు పర్ఫెక్ట్గా టీచ్ చేయగలరు. సో కాబట్టి ముందు టీచర్ యొక్క యాటిట్యూడ్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఆఫ్టర్ దట్ స్టూడెంట్ కూడా అంతే, నాకు మొదటి నుంచి జాబ్ రావాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే పనిచేయాలి. లేదు ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లైక్ ఎంట్రప్రీనర్, దానికి సంబంధించినట్టు చేయొచ్చు. ఏదైనా సరే పర్ఫెక్ట్గా గోల్ ఉంటేనే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బీఫార్మసీ పిల్లలకు వచ్చేసరికి నేను చెప్పే సలహా వెరీ వెరీ సింపుల్. ఒక్కసారి యూట్యూబ్, ఒక్కసారి గూగుల్, ఒక్కసారి ఆన్లైన్లోకి వెళ్ళిపోయి చూడండి, వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ చూడండి. ఎక్కడ జాబ్స్ ఉన్నాయంటే స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్లో జాబ్స్ ఉన్నాయి. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఫార్మసిస్ట్ని కాదు, ముందే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ ఫార్మసిస్ట్, బట్ నేను లాస్ట్ 25-30 ఇయర్స్ ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. నేనేం పనిచేస్తున్నాను? క్లినికల్ ట్రయల్స్, డ్రగ్ డెవలప్మెంట్, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్, క్లినికల్ డేటా మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాను. సో కాబట్టి మీరు శాస్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే అర్థం ఏంటి? నాబోటు అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? నేను స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్, నా స్టడీస్ అంతా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్. మీరు ఇంకొక ఫార్మసీ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎంత ఫార్మసీ నాలెడ్జ్ ఉందో తనకి అంతే ఫార్మసీ నాలెడ్జ్ ఉంటుంది. కానీ మీకు కావాల్సిందేంటి? స్టాటిస్టిక్స్ తెలియాలి, ప్రోగ్రామింగ్ తెలియాలి. కాబట్టి సెలెక్ట్ రైట్ పర్సన్. మీరు ఏదైనా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ట్రైనర్ ప్రొఫైల్ చూడండి. ప్రొఫైల్ చూసి ఆ ప్రొఫైల్లో నేను నేర్చుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. అంటే జస్ట్ నేను ఎగ్జాంపుల్ సైన్స్ గురించి చెప్పాను. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఏ ఫార్మకో విజిలెన్స్, సెలెక్ట్ పర్సన్ చూసుకోండి. అంతేగాని రాంగ్గా అడ్వైస్ మాత్రం తీసుకోవద్దు. రెండోది ఏంటంటే, క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళండి. నాకు చాలా సందర్భాల్లో చాలా మంది తెలుసు, రోజుకి అరగంట సేపు క్లాస్ చెప్తారట. అరగంటలో వాళ్ళు ఏం చెప్తారో నాకైతే ఇప్పటికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఫస్ట్ 10 minutes ఇంట్రొడక్షన్, లాస్ట్ 10 minutes కన్క్లూషన్, నెక్స్ట్ ఒక 10 minutes ఉంటుంది. ఎన్ని రోజులు అవుతుంది క్లాసెస్? సో కాబట్టి ఫాస్ట్గా నేర్చుకోవాలి, రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రైట్ గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే 100 కాదు 200% ది స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ సక్సెస్ ఈవెన్ దో దే ఆర్ ఏ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్. ఎస్, అంటే వెంకట్ గారు ఇంకా ఎవరికైనా సరే ఇప్పుడు తల్లిదండ్రులకి ఏముంటుంది, పిల్లల్ని బాగా చదివించుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఉంటుంది. పిల్లలకు కూడా ఇంకా ఆ టైంలో పెద్దగా తెలియదు కాబట్టి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత బెటర్గా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇప్పుడు నిజంగా ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్ కొట్టాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు అలాంటివి మనకి కావాలి అంటే కనుక ఇప్పుడు మనం ఇక్కడ లెసన్స్ ఏమన్నా యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? ఆల్టర్నేటివ్గా చేస్తూనే కోర్సెస్ నేర్చుకుంటేనే ఇంప్రూవ్ అవ్వగలమా? ఎలాంటి చేంజెస్ వస్తే బెటర్గా ఉంటుందంటారు? వాళ్ళు కోర్సు చేస్తూనే ఎడిషనల్ గా కోర్సెస్ నేర్చుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ సండే ఆర్ ఈవినింగ్ టైమ్, సండే ఆర్ ఈవినింగ్ టైమ్స్ వాళ్ళు కొత్త కోర్సెస్ నేర్చుకోవాల్సిందే. మీకు ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు మ్యాథమెటిక్స్ తెలుసుంటే కనుక 1 తెలుసు కదా మీకు, 1 to the power of 365 ఎంత? 1 into 1 into 1 into 1 into 365 times 1. అంటే కాలేజీలో చేరినప్పుడు 1 గా ఉన్నాడు, ఏమీ నేర్చుకోకుండా వచ్చాడు అనుకోండి 1. కానీ 1.01 కొంచెం నేర్చుకున్నాడు అనుకోండి, 1.01 to the power of 365 is equal to 37.2 అవుతుంది. అంటే రోజు ఏదో కొంచెం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఆ నాలెడ్జ్ ఇంకా 4 సంవత్సరాలు, నేను ఇంకా 1 సంవత్సరానికి చెప్పాను, 4 సంవత్సరాలు కూడా ఆలోచించండి, ఇస్ ఎ బిగ్ నెంబర్. సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు కంటిన్యూస్ గా
వాళ్ళ యొక్క స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి కంటిన్యూస్ గా. ఇవాళ చేశాం కదా రేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటే కాదు. అలా చేసినప్పుడు 100% వాళ్ళకి సక్సెస్ అవుతుంది. డిగ్రీతో పాటే ఎడిషనల్ కోర్సెస్, ఎడిషనల్ సర్టిఫికేషన్స్, రైట్ ఇన్స్టిట్యూట్, రైట్ పర్సన్ నుంచి నేర్చుకోవాలి. ఎస్, డెఫినెట్గా వెంకట గారు, టెక్నాలజీ వస్తుంది కదా, అప్డేట్ అవుతుంది, జాబ్స్ పోతాయని భయాలు ఏం పెట్టుకోకుండా ముందు మనకి మనం ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా స్కిల్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ప్లేస్ ఎప్పుడు అక్కడ ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ అడ్వైజింగ్, చాలా మంచి అడ్వైజెస్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకట్ గారు. నమస్తే అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.